బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. నిన్నటి వరకు యుద్ధం ముగిసిందని, ఇక హోర్ముజ్ జలసంధి ఓపెన్ చేస్తారని అంతా అనుకున్నారు. కానీ ఉన్నట్టుండి ఇరాన్పై అమెరికా దాడులకు దిగిందంటూ వార్తలు వస్తున్నాయి. ఇరాన్ దేశంలోని పలు తీర ప్రాంతాల్లో అమెరికా, ఇజ్రాయెల్ మిసైళ్లతో విరుచుకుపడినట్లు తెలుస్తుంది. రాత్రంతా ఇరాన్ దేశం మిసైళ్లు, సైరన్ల మోతతో దద్దరిల్లింది. ఇరాన్కు మరో షాక్ తగిలినట్లు తెలుస్తోంది. ఇరాన్ దేశంలోని పలు తీర ప్రాంత నగరాలలో భారీ పేలుళ్ల శబ్దాలు వినిపించినట్లు ఆ దేశ ప్రభుత్వ అధికారిక వార్తా సంస్థ ఫార్స్ న్యూస్ కీలక ప్రకటన చేసింది. హార్ముజ్ జలసంధి సమీపంలోని పోర్ట్ సిటీ, బందర్ అబ్బాస్తో పాటు సిరిక్, జాస్క్ పట్టణాలలో పేలుడు శబ్దాలు వినిపించినట్లు స్పష్టం చేసింది. అయితే దీనికి గల కారణాలు తెలియాల్సి ఉందని చెప్పే ప్రయత్నం చేసింది వార్తా సంస్థ ఫార్స్. ఇక అదే సమయంలో హార్ముజ్ జలసంధిలో ఇరాన్, అమెరికా నేవీ మధ్య ఘర్షణ జరిగినట్లు వార్తలు వస్తున్నాయి. మరోవైపు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లోని బరాకా అణు విద్యుత్ కేంద్రంపై జరిగిన డ్రోన్ దాడి, చర్చలు విఫలమైతే ఈ ప్రాంతంలో ఉద్రిక్తతలు మరింత పెరుగుతాయనే సంకేతాలను పంపింది. అమెరికా, ఇజ్రాయెల్, టెహ్రాన్ ఘర్షణలో ఇరాక్లోని ఇరాన్ మద్దతున్న మిలీషియా కీలక పాత్ర పోషిస్తున్నాయని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ఆదివారం బరాకా ప్లాంట్పై జరిగిన దాడి ఇరాక్ నుంచి జరిగిందని, ఇది ఉగ్రవాద చర్య అని యుఏఈ ఖండించింది. అధ్యక్షుడి సీనియర్ సలహాదారు అన్వర్ గార్గాష్ సోషల్ మీడియాలో ఇరాక్లోని ఇరాన్ మిలీషియాలే కారణమని ఆరోపించారు. ఈ దాడి ఆందోళనకరమని, ఈ ప్రాంతం ఎదుర్కొంటున్న ముప్పు తీవ్రతకు ఒక ప్రమాదకరమైన సూచికని గార్గాష్ పేర్కొన్నారు. ఈ దాడితో అణుభద్రతను రక్షించే చివరి చర్యగా పరిగణించే బ్యాకప్ విద్యుత్ వ్యవస్థలను యాక్టివేట్ చేయాల్సి వచ్చింది. పశ్చిమాసియాలోని అతిపెద్ద అణు విద్యుత్ ప్లాంట్ అయిన బరాకా ప్రస్తుతం ఈ ప్రాంతంలో పనిచేస్తున్న 2 అణు కేంద్రాలలో ఒకటి. మరొకటి ఇరాక్లోని బుష్ హెర్లో ఉంది. ఈ దాడిలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని, రేడియేషన్ స్థాయిలు కూడా సాధారణంగానే ఉన్నాయని అధికారులు నివేదించారు. అయినప్పటికీ పెరుగుతున్న ఉద్రిక్తతల మధ్య కీలకమైన పౌర మౌలిక సౌకర్యాలకు ఎంతటి ముప్పు పొంచి ఉందో ఈ ఘటన నిరూపించింది. బ్లూంబెర్గ్ విశ్లేషకుల ప్రకారం ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికాల మధ్య కుదిరిన తాత్కాలిక కాల్పుల విరమణపై అనిశ్చితి పెరుగుతున్న తరుణంలో ఇది టెహ్రాన్ నుంచి వచ్చిన ఒక హెచ్చరిక సంకేతంలా కనిపిస్తోంది. ఇది ఇరాన్ చేసిన హెచ్చరిక దాడి, గల్ఫ్ దేశాలపై ఒత్తిడిని కొనసాగించడానికి ఇరాన్ ఎంచుకున్న మార్గం ఇది. మీరు సురక్షితంగా లేరు, మేము మీపై నేరుగా దాడి చేయకపోయినా మా ప్రాక్సీలు ఆ పని చేస్తాయి అని చెప్పడమే దీని ఉద్దేశమని దుబాయ్ పబ్లిక్ పాలసీ రీసెర్చ్ సెంటర్ డైరెక్టర్ మహమ్మద్ బెహ్రూన్ బ్లూంబెర్గ్తో వ్యాఖ్యానించారు. బరకా దాడికి కానీ లేదా దాదాపు అదే సమయంలో సౌదీ అరేబియా వైపు ప్రయోగించిన 3 డ్రోన్లకు కానీ అటు ఇరాన్, ఇటు ఇరాక్లోని ఇరాన్ మద్దతు గల మిలీషియాలు కానీ బాధ్యత వహించలేదు. ఆ డ్రోన్లను అడ్డుకున్నట్లు సౌదీ అధికారులు తెలిపారు. ఏప్రిల్ 8న కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఒక విస్తృత పరిష్కారంగా మార్చేందుకు అమెరికా, ఇరాన్ ప్రయత్నిస్తున్న తరుణంలో ఈ దాడి జరిగింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శాంతి ఒప్పందంపై ఆశాభావం, తిరిగి సైనిక చర్యకు దిగుతామనే బెదిరింపులతో శాంతి చర్చల్లో ప్రతిష్టంభన నెలకొంది.
మళ్లీ కొత్త దాడులు జరిగితే పశ్చిమాసియా వెలుపలకు విస్తరించేలా ప్రతీకారం మరింత శక్తివంతంగా ఉంటుందని ఇరాన్ హెచ్చరించింది. ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్తో సంబంధం ఉన్న ఇరాన్ మద్దతు ఉన్న మిలిషియా ఇరాన్ ప్రాంతీయ సైనిక వ్యూహంలో కీలక భాగంగా మారుతున్నాయి. కతైబ్ హెజ్బుల్లా, హరకత్ హెజ్బుల్లా, అల్ నుజాబా వంటి గ్రూపులు ఇరాక్, గల్ఫ్ దేశాల్లోని అమెరికా ప్రయోజనాలను లక్ష్యంగా చేసుకుని వందలాది క్షిపణి, డ్రోన్ దాడులు చేసినట్లు ప్రకటించాయి. చాథమ్ హౌస్కు చెందిన రెనాడ్ మన్సూర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ముఠాలు గల్ఫ్ దేశాలను లక్ష్యంగా చేసుకోవడంతో సహా ఇరాన్ యుద్ధ ప్రయత్నాలలో భాగస్వామ్యం కావాలని ఐఆర్జీసీ నుంచి నేరుగా ఆదేశాలను అందుకుంటున్నాయని చెప్పారు. ఈ యుద్ధంలో ఇరాకీ ముఠాలు గల్ఫ్ దేశాలను లక్ష్యంగా చేసుకుని 65 కంటే ఎక్కువ దాడులకు పాల్పడ్డాయని, ఈ సంఖ్య ఇంతకంటే చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఉందని ACLED అనే మరో సంస్థ పేర్కొంది.